హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్లో అంతా పార్ట్ 3 ఉంటుంది. మా మ్యారేజ్ అయ్యాక ఏమైంది నెక్స్ట్ అని తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మా లవ్ స్టోరీ అలానే మా మ్యారేజ్ ఎలా అయింది అంతా పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. ఫస్ట్ ఆ 2 చూసాక ఇది కంటిన్యూ చేయండి. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇవన్నీ మా ఓల్డ్ వీడియోస్. మేమంతా ఇంతకుముందు వ్లాగ్స్ తీసాం కదా, అవన్నీ ప్రైవేట్లో పెట్టాం. ఇప్పుడు అవన్నీ మేము మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇలా పెట్టి వీటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వ్లాగ్ ఏమో 2021 క్రిస్మస్ కి తీసిన వ్లాగ్. అలానే మధ్యలో కొంచెం బ్లూపర్స్ కూడా పెట్టాము. ఎందుకంటే ఆ టైంలో అసలు వాయిస్ ఓవరే ఇచ్చేదాన్ని కాదు, మొత్తం లైవ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం మేము. ఇంకా అది ఎలా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు కదా లైవ్ వాయిస్ చేయండి అని చెప్పి, వాళ్ళ కోసము బాగుంటుంది అని చెప్పి మేము బ్లూపర్స్ యాడ్ చేసాం మధ్యలో. ఎంతైనా ఆ టైంలో వ్లాగింగ్ కొత్త కాబట్టి కొంచెం భయంగా ఉండేది వీడియో ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే. ఇంకా ఈ వీడియో కూడా నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నవి అవన్నీ చూపిస్తున్నాను. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎంత టెన్షన్ పడుతుంది అంటే వీడియో ముందు కూర్చొని చెప్పడానికి. వెనకే మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. స్టార్ట్ చేసావా? ఒకసారి హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. చాలా రోజులు అయిపోయింది ఇలా ఉండేదన్నమాట ఆ టైంలో వ్లాగింగ్. ఎందుకంటే ఎదురుగా మా హస్బెండ్ ఉంటాడు వీడియో తీసేటప్పుడు, నాకేమో తనని చూస్తే నవ్వు వస్తానే ఉంటుంది. ఇంకా ఆ రోజు కొన్ని అన్బాక్సింగ్ చేద్దామని వీడియో తీస్తుంటే మా హస్బెండ్ ఎదురుగా ఉన్నాడని ఇంకా ఫుల్గా నవ్వుకోవటమే సరిపోయింది. ఆ వీడియో తీయడానికి 1 అవర్ పైన పట్టింది. ఇంకొకటి, ఓల్డ్ వీడియోస్ చూసినప్పుడల్లా అందరూ అడిగే క్వశ్చన్ ఒక్కటే, లాంగ్ హెయిర్ ఏమైపోయింది, లాంగ్ హెయిర్ బాగుంది అని చెప్పి. కరెక్ట్గా ఇదే టైము 2021 క్రిస్మస్ టైంకి క్రిస్మస్ కుంచుకున్నట్టున్నాను. దాని తర్వాత న్యూ ఇయర్కి హెయిర్ కట్ చేయించాను చాలా షార్ట్. అప్పుడు ఎందుకో నాకు మెయింటైన్ చేసుకోలేకపోయేదాన్ని అంత లాంగ్ హెయిర్. అందుకే సరే ఎప్పుడు షార్ట్ హెయిర్లో నేను చూసుకోలేదు నేనని చెప్పి షార్ట్ హెయిర్ చేయించాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకో లాంగ్ హెయిర్ పెంచుకోవాలనిపించలేదు. తర్వాత ఇంకంతే కంటిన్యూ చేస్తూ వచ్చాను షార్ట్ హెయిర్ చేయించుకోవటము. కానీ ఇప్పుడైతే లాంగ్ హెయిరే పెంచుకుందాం అని చెప్పి చూస్తున్నా. చూడాలి, నా మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది మధ్యలో. హెయిర్ మెయింటైన్ చేసుకోలేనప్పుడేమో అనిపిస్తుంది షార్ట్ హెయిరే చేయించుకుందాము అని చెప్పి. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను కంట్రోల్ చేసుకుంటున్నా చేయించుకోకూడదని. ఈ వ్లాగ్ ఇంకా 2022 కరెక్ట్గా కనుమ రోజు తీసిన వ్లాగ్. ఎందుకంటే కనుమ రోజు అందరు ఇంకా నాన్ వెజ్ తింటారు కదా, మాకు కూడా తినాలనిపించింది. కాకపోతే ఇంట్లో ఎందుకు చేసుకోవటం, కేఎఫ్సీకి వెళ్ళి తిందాము. అప్పటికే చాలా రోజులు అయిపోయింది కేఎఫ్సీకి వెళ్ళి. ఇంక ఒంగోలు వెళ్తున్నాం, మధ్యలో పెట్రోల్ అయిపోయేలాగా ఉందని ఒక ఊర్లోకి వెళ్ళాము. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని అడుగుతున్నాం పెట్రోల్ బంక్ దారేటు అని చెప్పి. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. ఇవన్నీ ఎందుకు గుర్తున్నాయి అంటే, ఇప్పుడు పెట్టినన్ని వీడియోస్ ఆ టైంలో పెట్టేవాళ్ళం కాదు, ఎప్పుడో మంత్లీ వన్స్ ఒక బ్లాగ్ వేసేవాళ్ళమి. అలా గుర్తు నాకు అన్ని బ్లాగ్స్, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాం అన్నీ గుర్తున్నాయి. టాపిక్లోకి వచ్చేస్తే, మా పెళ్ళయ్యాక పోలీస్ స్టేషన్ నుండి ఎక్కడికి వెళ్ళారు మీరు, రిసీవింగ్ ఎలా ఉంది మిమ్మల్ని మీ ఇన్లా సైడ్ అని చెప్పి అడిగారు. మా హస్బెండ్ సైడ్ అయితే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, రిసీవింగ్ అయితే బాగుంది. ఇంకా ఏమైందంటే ఆ రోజు పోలీస్ స్టేషన్ నుండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు ఒకసారి పోలీసులు. నన్నైతే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ గుంటూరు తీసుకొని వెళ్ళారు, తనేమో చీరాల్లోనే ఉన్నాడు. నెక్స్ట్ డే నేను చీరాల్లో వచ్చి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరం కలిసి ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే వచ్చేసాను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి. రిసీవింగ్ అయితే అందరు బాగానే చేసుకున్నారు, అప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే స్టార్టింగ్లోనే కాబట్టి. ఇంకా తర్వాత ఏమైంది అంటే, మా పెళ్ళి అయిన ఒక 10 డేస్కి చుట్టాలందరినీ పిలిచి ఒక ఫంక్షన్ చేసుకుందామని చిన్న రిసెప్షన్ లాగా చేశారు. మళ్ళీ ఫొటోస్ ఏమన్నా అడుగుతారేమో, ఇంతవరకు ఆ ఆల్బమ్ మేమే తీసుకోలేదు ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి. తర్వాత మా హడావుడిలో మేము ఉండి ఇంకా అసలు పట్టించుకోలేదు, ఫొటోస్ గురించి కూడా మర్చిపోయాము. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే చాలా మంది అడిగారు లాస్ట్ వీడియో కింద, మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, మీ ఇంట్లో వాళ్ళు అసలు గుర్తుకు రావట్లేదా అని చెప్పి. ఎప్పుడైనా కానీ అమ్మాయికి ఎంత దూరంలో ఉన్నా కానీ, అసలు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ ఇంట్లో వాళ్ళు అయితే ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటారు.
కాకపోతే ప్రతి ఒక్కటి ఎమోషన్స్ షేర్ చేసుకోలేము కదా వీడియోలో. ఇప్పుడు నేను లాస్ట్ వీడియో అంత మంచిగా నవ్వుకుంటూ చెప్పాను అంటే నాకు ఎమోషన్స్ లేవని కాదు, బాధగానే ఉంటుంది మధ్య మధ్యలో వాయిస్ చెప్తున్నప్పుడు. కానీ కంట్రోల్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కొన్నిసార్లు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే నన్ను యాక్సెప్ట్ చేయలేదు. కానీ మా మమ్మీ అయితే 3-4 డేస్కే నాకు కాల్ చేసింది మా పెళ్ళయ్యాక. మా మమ్మీ మాత్రం ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు కాల్ చేస్తుంది. మా డాడీ అయితే లేరు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, తెలియని వాళ్ళకి చెప్తున్నాం. మా డాడీ అయితే చనిపోయారు 2020లో హార్ట్ స్ట్రోక్ వల్ల. నేను ఎలాగో నా సైడ్ ఫ్యామిలీ గురించి క్లారిటీ ఇస్తున్నా కాబట్టి మెయిన్గా చెప్పాల్సిన పర్సన్ ఎవరు అంటే మా డాడీ గురించే. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా డాడీ అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మా డాడీ ఎక్స్ సర్వీస్ మెన్. ఇంకా వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇంట్లో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇంకా వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడో హాలిడేస్కి వచ్చి వెళ్తూ ఉంటారు, అది కూడా ఎక్కువ టైం ఉండదు. ఇంకా 90s కిడ్స్ గురించి తెలిసిందే కదా, పేరెంట్స్ అంటే భయంతోనే పెరిగిన వాళ్ళం ఉన్నాం కొంతమంది. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. మా డాడీతో మాట్లాడాలన్నా కానీ భయమే. ఏదైనా డైరెక్ట్గా అవసరమైంది ఏదన్నా అడగాలన్నా చెప్పాలన్నా కానీ మా నాన్నకి చెప్తే మా నాన్న వెళ్ళి చెప్పిద్ది. మా డాడీ ఎదురుగున్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ మా నాన్న పక్కన ఉండాలి. నాకు అంత భయం నాకు మా డాడీ అంటే. చిన్నప్పటి నుండి అలా పెరిగాను. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారు కదా. సర్వీస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసి ఉన్నాం. నా చిన్నప్పుడు ఒక 2nd, 3rd క్లాస్ వరకు సాగర్లో ఉన్నాం క్వార్టర్స్లో. దాని తర్వాత నేను 3rd క్లాస్కి వస్తున్న టైంలో మా డాడీకి జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేశారు. అది చలి ప్రదేశం కదా బాగా, అక్కడ ఉండలేము అని చెప్పి చిన్న పిల్లలం కదా మేము, చీరాల్లో వదిలిపెట్టేశారు. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం మేము. అప్పటి నుండి ఇంకా కొంచెం డిస్టెన్స్ పెరిగిపోయింది. లీవ్స్కి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండేది అంటే ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉండేవాళ్ళు కదా మధ్య మధ్యలో. అప్పుడు స్కూల్లో మేము ఎలా చదువుతున్నామా అని చెప్పి ఉండేది కొంచెము. అప్పుడు అన్నీ కనుక్కునే వాళ్ళు, ఎలా చదువుతున్నాను, బాగా రాస్తున్నాను లేదా ఎగ్జామ్స్ అని. మా డాడీ ఒకసారి లీవ్కి వచ్చిన టైంలో కరెక్ట్గా నాకు అప్పుడే యాన్యువల్ ఎగ్జామ్స్ అయినాయి. ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఇంకా మా డాడీకి ఇస్తే అప్పచెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఏమైందంటే ఒకసారి నేను మొత్తం రాసి వచ్చా, అన్నీ నేను బాగానే రాసి వచ్చాను. కానీ మా డాడీ అడుగుతుంటే టెన్షన్ వచ్చేసి సైలెంట్గా నుంచున్నాను. మా డాడీ ఇంకా నన్ను కొట్టబోయాడు. ఇంకా మా బాబాయ్ ఉండి నేనే చదివిపించాను, అన్నీ బాగానే రాసి వచ్చింది, నిన్ను చూసి భయపడుతుందిలే అని చెప్పి ఇంకా ఆపాడు. అప్పుడైతే ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసేదాన్ని, మా డాడీ కొడతాడేమో అని చెప్పి. అంత భయం ఉండేది, ఎందుకో తెలియదు మరి. స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. కానీ మేము సాగర్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పి నేను చదువుకునే ట్యూషన్ ఏదైనా డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తున్నారు. నేను వెళ్ళి మా మమ్మీకి చెప్పాను, డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది, జాయిన్ చేయి క్లాస్లో అంటే. మా డాడీకి చెప్పింది. మా డాడీ అసలు వద్దు, డ్యాన్స్ నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇంకా అప్పటి నుండి నాకు భయం, ఏవి ఇష్టం ఉన్నా కానీ మా డాడీ వద్దంటాడేమో అని చెప్పి అసలు ఏవి చెప్పేదాన్ని కాదు. ఎందులో అసలు ఉండేదాన్ని కూడా కాదు, పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. ఆయన కూడా ఎక్కువ అసలు మాట్లాడేవాడు కాదు. నేను భయపడుతున్నా అని చెప్పి ఇంకా భయపడతానేమో అని చెప్పి అసలు మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా అలా అలా కొంచెం డిస్టెన్స్ పెరిగిపోయింది నాకు మా డాడీకి మధ్యలో. ఏదున్నా కానీ మా నాన్నమ్మతో కానీ మా బాబాయ్ వాళ్ళతో అలా షేర్ చేసుకునేదాన్ని. ఇంకా కొంచెం కాకపోతే కొంచెం ఎంకరేజ్ చేసేది ఎవరంటే మా మమ్మీయే. ఏమన్నా సింగింగ్ నేర్చుకోవాలని అన్నీ మా మమ్మీ నేర్పిస్తూ ఉండేది. చిన్నప్పుడు స్కూల్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మా మమ్మీకి ఉండేది ఇంట్రెస్ట్. సింపుల్గా చెప్పాలంటే నా చైల్డ్హుడ్ అంతా నేను, మా మమ్మీ, డాడీ, నేను, నా సిబ్లింగ్ అందరం కలిసి మూవీస్కి వెళ్ళాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి, డాడీ ఫ్రెండ్లీగా ఉంటే బాగుండేది అనిపించేది. స్కూల్లో వేరే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మంచి క్లోజ్గా ఉండి వాళ్ళని అన్ని విషయాల్లో వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుండేది మా డాడీ కూడా ఇంత చేసి ఉంటే బాగుంటుందేమో అని చెప్పి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా అయిపోయినాయి నా చైల్డ్హుడ్లో. కొన్ని షేర్ చేయలేను, అలా ఉన్నాయి అనమాట సిచ్యువేషన్స్. ఇంకా అలా అయిపోయింది నా చైల్డ్హుడ్. నేనంతా నా చైల్డ్హుడ్లో మా గ్రాండ్ మదర్ దగ్గర ఉండి చదువుకోవటం, నా కాలేజ్, స్కూలింగ్ అంతా ఇంజనీరింగ్ వరకు మా నాన్నమ్మ దగ్గరే ఉండి చదువుకున్నాను. దాని తర్వాత మా హస్బెండ్ పరిచయం అయ్యి మా పెళ్ళి అవ్వటం అలా అయిపోయింది. కానీ నేనైతే నా పెళ్ళయ్యాక చాలానే ట్రై చేశాను మా డాడీతో మాట్లాడటానికి. ఒక్కసారైనా సారీ చెప్పాలి అనిపించి. ఇక్కడైతే ఒకసారి ఆపుతున్నా. ఇది మా సింబాగాడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే. వాడికి స్పెషల్గా డాగ్ కేక్ చేయాలని చెప్పి వీడియో యూట్యూబ్లో చూసి వాడికి కేక్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ బర్త్డే అలా చేసాం సింబాగాడిది. నా పెళ్ళయ్యాక ఇంకా మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నప్పుడల్లా ఏడుస్తూ ఉండేదాన్ని. సడన్గా ఒకరోజు మా హస్బెండ్కి కోపం వచ్చి, ఎందుకు ఏడుస్తూ ఉంటావు, మీ డాడీయే కదా ఏమంటారు, ఒకసారి కాల్ చేయి అన్నాడు. సరే అని కాల్ చేస్తే ఆ రోజు ఒకళ్ళు లిఫ్ట్ చేసి, డాడీకి మాట్లాడటం ఇష్టం ఉండదు, నువ్వు మాట్లాడితే మళ్ళీ డాడీ ఫీల్ అయిపోతాడు, డాడీ బాధపడతాడు అని కాల్ కట్ చేశారు.
మా హస్బెండ్ కూడా ఆ రోజు విని ఇంక సరే ఎందుకు ఇంక కాల్ చేయబాక, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తావులే, సరే నీకు కూడా అర్థమైంది కదా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని, ఫీల్ అవ్వబాక అని చెప్పి మా హస్బెండ్ కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాత నేనైతే మా మమ్మీతో టచ్లోనే ఉన్నా కాబట్టి అన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటే నార్మల్గానే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కాల్ కట్ చేసినా కానీ సరే మా మమ్మీ టచ్లో ఉంది కదా అన్నీ మా మమ్మీ చెప్తా ఉంటుందిలే, డాడీకి మాట్లాడాలనిపించినా కానీ మా మమ్మీ మాట్లాడిచ్చిద్దిలే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకుని ఇంక తర్వాత కాల్స్ కూడా చేయలేదు, ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని. కానీ నా లైఫ్లో నా అతి వరస్ట్ అయిన డే ఎప్పుడంటే 2020లో నా బర్త్డే అయిన నెక్స్ట్ డేనే మా మమ్మీ కాల్ చేసింది. నా బర్త్డే రోజు కూడా విషెస్ చెప్పడానికి చేసింది, డాడీ ఏం చేస్తున్నారంటే డ్యూటీకి వెళ్ళారు రేపు రెస్ట్ అది ఇది అని చెప్పింది. కానీ నెక్స్ట్ డే కాల్ చేసింది ఈవినింగ్ టైంలో, ఇలా డాడీకి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తున్నామంటే ఏమన్నా ఎమర్జెన్సీ నా మమ్మీ వస్తాం చెప్పు అంటే, ఏం లేదు డాడీ బాగానే ఉన్నాడు, ఎందుకో పెయిన్ వస్తుంది చెస్ట్లో అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను, డాక్టర్ అయితే చెకప్స్ చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నా, డాడీ బాగానే ఉన్నాడు అని చెప్పింది. మా హస్బెండ్ కూడా ఇంట్లో లేడు, నాకు ఇంకా టెన్షన్ వచ్చి ఇలా మా మమ్మీ కాల్ చేసింది డాడీ హాస్పిటల్లో ఉన్నాడంటే ఇంకా తను కూడా వచ్చాడు ఇంటికి. ఇంకా తను వచ్చిన ఒక 5-10 మినిట్స్గా మా మమ్మీ కాల్ చేసి ఫుల్గా ఏడుస్తా డాడీ లేరు లేరు అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడే కదా బాగానే ఉన్నాడు అని చెప్పావు అని చెప్పి డాక్టర్తో మాట్లాడాను నేనేమో. ఇంకా ఆయన ఫైనల్గా చెప్పేశారు ఇంకా మీ డాడీ లేరు అని చెప్పి రండి అని చెప్పి. అసలు నేనైతే షాక్లో ఉన్నాను ఆ టైంలో, ఎందుకు ఇలా అయింది అని చెప్పి నాకైతే ఏం అర్థం కాలేదు. అప్పటికి మా డాడీని వెళ్ళి నేను చూసేదాకా నమ్మాలని కూడా అనిపించలేదు. నైట్ అంతా అసలు మా డాడీని వేరే ఊరు నుండి తీసుకొని రావాలి మా మమ్మీ, ఆ టైంలో లాక్డౌన్, అంబులెన్స్లు కూడా దొరకట్లేదు, ఇటు మాకు కాల్స్ చేస్తుంది అంబులెన్స్ ఉంటే అరేంజ్ చేయండి అని, మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంకా మా మమ్మీ అయితే తీసుకొని వచ్చింది మా డాడీని ఒక్కటే. మార్నింగ్ వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచునేదాకా నేనైతే అసలు షాక్లోనే ఉన్నా, నాకు తెలియదు కదా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి. నాకు ఒక హోప్ అయితే ఉండేది, మా డాడీ వస్తాడు యాక్సెప్ట్ చేస్తారు మాతో కలిసి ఉంటారు, మేమంతా కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము అనుకుంటా ఉండేదాన్ని. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఆయన మా కోసం ఏం చేశారు అన్నీ తెలుసు తనకు కూడా. అప్పటికి మేము యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నాం, ఒక్కొక్కసారి నన్నే ఏడిపిస్తూ ఉండేవాడు, మీ డాడీ వచ్చినప్పుడు మీ డాడీతో వ్లాగ్స్ చేస్తావు కదా నువ్వు అది ఇది అని చెప్పి. కానీ ఆ సిచ్యువేషన్ మా డాడీ అలా చనిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నేను మా డాడీని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా అసలు ఎవ్వరు నన్ను దగ్గరకు కూడా తీయలేదు. ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి అందరి ముందు ఇష్టం వచ్చినట్టు అన్నారు, నీ వల్లే చనిపోయాడు డాడీ, నీ వల్లే చనిపోయాడు అని చెప్పి. ఇంకా అదే లాస్ట్, మా డాడీని చూసి వచ్చేసాను. ఇంకా మా ఇంటికి వెళ్ళటం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నా పెళ్ళయ్యాక. అప్పుడు అనిపించింది మా డాడీ లేనప్పుడు ఇంకెందుకు నాకు రిలేషన్స్ అని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది. లేదంటే అప్పుడు దాకా ఒక హోప్తో అయితే ఉండేదాన్ని, ఇంట్లో వాళ్ళు ఎప్పటికైనా వస్తారు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అన్న మాటలన్నీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా చూశారు. ఇంకా వాళ్ళకు కూడా ఉంటుంది కదా కొంచెం రెస్పెక్ట్ అనేది, వాళ్ళు వద్దనుకున్నప్పుడు నీకెందుకు ఇంకా అసలు అక్కర్లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు. అందుకే మా ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు కనిపించరు, వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను కూడా. మా హస్బెండ్ సైడ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నీ సైడ్ వాళ్ళని చూపించలేదని చెప్పి అడుగుతూ ఉంటారు కమెంట్స్లో. ఇది క్లారిటీ, మా డాడీ అయితే లేరు, మా మమ్మీ అయితే ఉంది, మాట్లాడుతూ ఉంటాం మా మమ్మీతో. కానీ లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ అయితే ఉంటుంది, చిన్నప్పటి నుండి మా డాడీతో చెరిష్ చేయాల్సిన మూమెంట్స్ అన్నీ చేయలేకపోయాను. మా డాడీతో క్లోజ్గా ఉంటే బాగుండేది. లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్న ఇంట్లో ఒప్పించుకొని చేసుకునేదాన్ని, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటే బాగుండేది మా డాడీతో అనిపించింది నాకు. మా డాడీ చనిపోయినప్పుడు చిన్నప్పటి నుండి భయపడకుండా ఉండాల్సింది, మా డాడీతో క్లోజ్గా ఉండాల్సింది. లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిస్ అవుతానే ఉంటాను మా డాడీని. మా ఇద్దరు సైడ్ నుండి మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే, లవ్ చేసినా కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి, తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మాకైన ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము. మా హస్బెండ్ సైడ్ యాక్సెప్ట్ చేసినా కానీ తనకు కూడా ఎంతైనా ఎఫెక్ట్ అవుతానే ఉంటుంది, నా సైడ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా నేను బాధపడుతూ ఉంటాను అని చెప్పి. మా టైంలో అంటే పేరెంట్స్ ఫుల్ స్ట్రిక్ట్ కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఈ టైంలో పేరెంట్స్ అందరూ బాగా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. మా పెళ్ళయ్యే 7 years కంప్లీట్ అవుతాయి, ఆ టైంలో వేరు సిచ్యువేషన్స్ అన్ని. కానీ ఈ టైంలో పేరెంట్స్ కూడా చాలానే చేంజ్ అవుతున్నారు, అన్నీ అర్థం చేసుకుంటున్నారు. మమ్మల్ని చూసి కొంతమంది మీరు డాగ్ని తీసుకున్నారని మేము తీసుకున్నాము అది ఇది అంటూ ఉంటారు. కొన్ని మమ్మల్ని చూసి నేర్చుకుంటారేమో అని చెప్పి మేమైతే ముందుగానే చెప్తున్నాము. ఎంత లవ్ చేసినా కానీ ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి, మమ్మల్ని చూసి మేము హ్యాపీగా ఉన్నాము, మీ లైఫ్ కూడా అలానే ఉంటుంది అంటే అందరికి ఒకేలాగా ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మేము అన్నీ బయటికి చెప్పుకోలేము, హ్యాపీగా ఉన్నదే చూపిస్తాం. కానీ బ్యాక్గ్రౌండ్లో మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ రన్ అవుతున్నాయి అవన్నీ మేము చూపించేది ఓన్లీ 30%, మిగతా 70% ఏమవుతుంది అవన్నీ మీకు తెలియదు. కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నాం, యాజ్ ఏ కపుల్గా హ్యాపీగా ఉన్నాము. పెద్దవాళ్ళు లేరు అనేది ఒకటే ఒక బాధ అంతే. నా సైడ్ ఫ్యామిలీ గురించి ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకున్నాను. నేనైతే ఈ వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఎన్నిసార్లు ఎమోషనల్ అయి ఉంటాను, ఎంత ఏడుపు కంట్రోల్ చేసుకొని ఉంటాను. ఇంకా ఈ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, కంటిన్యూషన్ అయితే ఇంకేం లేదు, మొత్తానికైతే ఎండింగ్ అయిపోయింది. అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మా ఇన్లాస్ అదంతా అంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కదా, ఓల్డ్ వీడియోస్ చూస్తే దాని గురించి కూడా క్లారిటీ వస్తుంది.
ఇంతకీ మా ఓల్డ్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ 3 వీడియోస్ నుండి అన్నీ బాగున్నాయా లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఉన్నాయి వీడియోస్, అవన్నీ వాయిస్ ఓవర్ చెప్పి పెట్టమంటారు. ఓల్డ్ వ్లాగ్స్ అన్ని నాకు కమెంట్స్లో చెప్తే అవి కూడా పెడతాను. ఇంటి నిండా ప్లాంట్స్ ఉండాలి అని ఎంత కోరికో అసలు బాగా మెయింటైన్ చేసాము. తర్వాత సింబాగడ్ వచ్చినప్పటి నుండి వాడు కొరికేస్తున్నాడు, మట్టి దోవుతున్నాడు అని చెప్పి ఇంకా ప్లాంట్స్ తేవటమే మానేసాము. అంతకుముందు మా ఇంట్లో అసలు ఒక గార్డెన్ లాగా ఉండేది. ఎటు చూసిన ప్లాంట్సే, ఇండోర్ ప్లాంట్స్ అన్ని పెట్టుకున్నాం మేము. కలర్ఫుల్గా బాగుంటుంది, గ్రీనరీ ఉంటే కూడా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇది ఇప్పుడు ఇంకా రీసెంట్గా తీసిన వ్లాగ్. ఎప్పటి నుండో చెప్తున్నా కదా ఒక పార్క్ వెళ్ళాలి, ఓపెన్ చేయట్లేదు అని చెప్పి. మొన్న ఈ మధ్య బీచ్కి వెళ్తున్నప్పుడు చూసాము, చాలా మంది ఉన్నారు. ఇంక ఓపెన్ చేశారులే అని అర్థమయ్యి ఈరోజు మేము ఇద్దరం వెళ్దామని రెడీ అవుతూ కూడా గబక్కని గుర్తొచ్చింది, ఇంకా తోటగాడు ఉన్నాడు కదా, పార్క్ అంటే వాడికే ఇంపార్టెంట్ మెయిన్, వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా పెద్ద పార్క్ అంట, లోపల వరకు ఇంకా మేము వెళ్ళలేదు. వెళ్ళిందే కొంచెం లేట్గా, చల్లబడ్డాక వెళ్దాంలే, తోటగాడు ఎండగున్నప్పుడు ఎందుకని కొంచెం చల్లబడ్డాక వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది, చీకటి పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉండి వచ్చేసాము వాడిని ఆడిపించి కాసేపు. ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది తోటగాడికి, ఇక్కడే ఆడుకుంటా అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చాలా పెద్దగా ఉంది కదా, ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ అలా చేసుకోవాలన్నా కానీ బాగుంది ఈ ప్లేస్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి అలాగా. మొత్తం లోపల ఒక 100 acres దాకా ఉంటుంది అంటున్నారు, మరి అక్కడ అడిగితే చెప్పారు. నాకు తెలిసినంత వరకు అయితే చీరాల్లో ఇంత పెద్ద పార్క్ అయితే ఇంకా ఇదే ఫస్ట్ది. ఎందుకంటే అన్ని చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయి. స్లోగా ఇంకా బీచ్ సైడ్ అంతా డెవలప్ చేస్తున్నారు కదా, బాగుంది ఈ పార్క్ అయితే, మాకు బాగా నచ్చింది. చిన్నవి వర్కౌట్స్ చేసుకోవడానికి అవన్నీ పెట్టారు. మేము కూడా ఒకసారి ట్రై చేస్తున్నాము, ఎందుకంటే మాకు కూడా రావడానికి కూడా బాగుంటుంది అనిపించింది వాకింగ్ అలాగా. మొత్తం లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా తోటగాడు ఉన్నాడు కదా, ఈరోజు కుదరదులే అని ఇంకా లోపల దాకా వెళ్ళలేదు. నేను ఇక్కడ కూర్చొని అవన్నీ చేస్తుంటే వాడికి ఏదో కొత్తగా ఉంది, చూసి నవ్వుతున్నాడు. సరే రారా నిన్ను కూడా ఎక్కించుకొని ఒళ్ళో కూర్చోబెడతా అంటే స్లోగా వస్తున్నాడు. ఇంకా కాసేపు వాడితో కూర్చొని ఆడిపిస్తూ వాడిని కూడా అటు ఇటు తిప్పుతూ ఉన్నాం. బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే, ఫుల్గా అరుస్తానే ఉన్నాడు. బాగా నచ్చినట్టుంది ప్లేస్. మెయిన్ నేను ఎప్పుడు నుండి అనుకుంటున్నాను లోపలికి వెళ్ళి చూడాలి అని చెప్పి, ఫైనల్గా ఓపెన్ అయింది కదా, బాగా అనిపించింది. ఇంక ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మాకు కూడా బాగా యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా వచ్చి చేసుకోవడానికి కూడా. మెయిన్ ఇక్కడ ఫుల్ గ్రీనరీ ఉంది, దానికి తోడు ఫోటోషూట్స్ అలాంటివి చేసుకోవడానికి కూడా కొన్ని స్పాట్స్ బాగున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి స్పాట్స్ కూడా ఫొటోస్ తీసుకోవడానికి. అటు ఇటు తిరిగినా కానీ వాడికి ఈ ప్లేసే నచ్చిందంట, ఇంక ఇక్కడికే తీసుకొని వచ్చాము. ఇంకా కాసేపు ఇక్కడ అటు ఇటు పరిగెత్తుతానే ఉన్నాడు. ఇంకొకటి, ఈ వీడియోలో మొత్తం స్టార్టింగ్లో చెప్పాను కదా దాని గురించి, ఎంతైనా కానీ మా ఫ్యామిలీ లేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను కొంచెం డైవర్ట్ అవ్వటానికి రీజన్ కూడా మీరే. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నప్పుడల్లా మీరు చూపించే ఆ లవ్ అదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ కమెంట్స్ కూడా చూస్తూ ఉంటాను కదా, కొన్ని కమెంట్స్ మంచిగా పెడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళలాగా ఒక ఆంటీ అయితే డాటర్ అని చెప్పి ట్రీట్ చేస్తారు, అలానే చాలామంది ఉన్నారు. ఎంత నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కానీ మీ పాజిటివ్ కమెంట్ ఒక్కటి చాలు నేను హ్యాపీగా ఉండటానికి. అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు, ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కానీ దాని గురించి అసలు పట్టించుకోము మేము. మెయిన్గా మీ పాజిటివ్ కమెంట్స్ కోసమే చూస్తూ ఉంటాం, మంచిగా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఇంతవరకు మాకు చెప్పని మంచి మాటలు కూడా చెప్తూ ఉంటారు, మాకు ఇంకా మోటివేషన్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ లాగా. అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే మీరైనా ఉన్నారు కదా వీడియోస్లో నాకు మంచిగా చెప్పడానికి, ఏదైనా మోటివేషన్ ఇవ్వడానికి, సజెషన్స్ ఇవ్వడానికి అని చెప్పి. ఇవే నాకు హ్యాపీనెస్ ఇచ్చేది. మార్నింగ్ లేచినప్పటి నుండి ఎంత వీడియోస్ చేసినా కానీ ఈవినింగ్ మీ కమెంట్స్ చూస్తూ ఉంటాను కదా, బాగా హ్యాపీ అనిపిస్తుంది. మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నట్టు, డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీ కమెంట్స్ చూసి. ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ప్రతి సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లేస్ నాకు
నాకు బాగా నచ్చింది, ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. మంచిగా ఫొటోస్ దిగటానికి బాగుంది అనిపించింది. ఎప్పుడైనా రెడీ అయినప్పుడు రావాలి ఇక్కడ ఏదైనా ఫొటోస్ దిగటానికి. అక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ ఆన్ చేశారు, వాటర్ వస్తున్నాయి అంట, చూపిస్తున్నాడు అక్కడ ఏంటి అని చెప్పి. వెళ్దాం పదా అంటే రాడంట, ఊరిక చూస్తాడంట అంతే. నేను కూర్చొని ఉంటే దాని చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. ఎన్ని రౌండ్స్ వేసి ఉంటాడో, బాగా ఆడుకున్నాడు అటు ఇటు తిరుగుతా. ఒకసారి నా దగ్గరికి రారా కూర్చుందాం ఇద్దరం పక్క పక్కన అంటే అసలు రాడంట. నేను ఇక్కడే ఆడుకుంటా అని చెప్పి తిరుగుతానే ఉన్నాడు అసలు ఆగకుండా. ఇంకా వీడిని కూడా బయట తిప్పుతుంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, కాసేపు వాడితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. ఇంక ఇక్కడ వస్తున్నప్పుడు మధ్య మధ్యలో గడ్డ అడ్డం వస్తుంటే ఎంత జాగ్రత్తగా దాటుతున్నాడు దాన్ని. ఫైనల్గా అయితే బాగా ఎంజాయ్ చేశాడు, పార్క్ అంతా మంచిగా తిరిగాడు. ఇంకెప్పుడైనా తీసుకొస్తే ఇక్కడికే తీసుకురావాలి, చాలా పెద్ద పార్క్ కదా, బాగుంది తోటగడికి కూడా ఆడుకోవటానికి. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తా. నచ్చితే ఒకవేళ ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, బాయ్.